హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇవ్వాలి. కానీ ఒక్క రూపాయి కూడా మార్కెటింగ్ కోసం ఖర్చు చేయకుండా ఏకంగా 50 ఏళ్ల పాటు ఇండియాని రారాజుల ఏలైన ఏకైక బ్రాండ్ ఓల్డ్ మంక్. ఏడాదికి 80 లక్షల కేసుల సేల్స్ తో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బ్రాండ్ గా ఎదిగిన ఓల్డ్ మంక్ ఈ రోజు మార్కెట్ లో ఒక ఘోస్ట్ లా ఎందుకు మిగిలిపోయింది? అంతటి మహా సామ్రాజ్యాన్ని టార్గెట్ చేసిన ఆ గాడ్ ఫాదర్ ఎవరు? తమిళనాడు నుండి ఉత్తరప్రదేశ్ వరకు ఒక లెజెండరీ బ్రాండ్ని కనుమరుగు చేయడానికి జరిగిన ఆ పొలిటికల్ అండ్ బిజినెస్ గేమ్ ఏంటి? ఏ బిజినెస్ స్కూల్లో కూడా నేర్పించని ఓల్డ్ మంక్ రైజ్ అండ్ ఫాల్ మిస్టరీని ఈ రోజు ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. ఈ కథ 1855లో మొదలవుతుంది. అప్పట్లో మన దేశంలో చల్లని బీర్ తాగాలంటే అది ఇంగ్లాండ్ నుండి షిప్పుల్లో రావాల్సిందే. ఆ గ్యాప్ ని గమనించిన ఎడ్వర్డ్ డయ్యర్ అనే బ్రిటిష్ వ్యక్తి హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీలో డయ్యర్ బ్రూవరీస్ ని పెట్టాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ఎడ్వర్డ్ డయ్యర్ మరెవరో కాదు, భారత చరిత్రలోనే అత్యంత క్రూరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోతకు కారణమైన జనరల్ డయ్యర్ తండ్రి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అప్పట్లో బ్రిటిష్ ఆఫీసర్ల కోసం ఆయన లయన్ అనే బీర్ బ్రాండ్ను తెచ్చాడు. కానీ 1947లో మనకి స్వాతంత్రం వచ్చాక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతుంటే నరేంద్రనాథ్ మోహన్ అనే ఒక గర్వించదగ్గ భారతీయుడు లండన్ వెళ్ళి ఆ యజమానుల కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి ఆ కంపెనీనే కొనేశాడు. బ్రిటిష్ వారి కంపెనీని ఒక ఇండియన్ కొనడం అనేది అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఆ తర్వాత 1954లో ఆయన కుమారుడు వేద్ రతన్ మోహన్ ఒక కొత్త డ్రింక్ని లాంచ్ చేశారు. అదే ప్రపంచాన్ని ఊపేసిన ఓల్డ్ మంక్. అసలు ఓల్డ్ మంక్ సక్సెస్ వెనుక ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి? ఏ యాడ్స్ లేకుండానే లక్షల మందిని ఎలా తన వైపు తిప్పుకుంది? దీని వెనుక 4 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది ముడిసరుకు. 1940లో ఇండియాలో ఆహార కొరత ఉండేది. విస్కీ లేదా బీర్ తయారు చేయాలంటే గోధుమలు, బార్లీ కావాలి. కానీ అప్పట్లో అవి చాలా తక్కువ. కానీ మన దేశంలో పుష్కలంగా ఉన్నది మాత్రం చెరుకు. ఓల్డ్ మంక్ని చెరుకు నుండి తీసిన మొలాసిస్తో తయారు చేయడం వల్ల దీనికి కావలసిన ముడిసరుకు చాలా తక్కువ ధరకే లభించేది. రెండవది టేస్ట్. ఓల్డ్ మంక్ అంటేనే ఆ సింఫనీ ఆఫ్ ఫ్లేవర్స్. దీనిని తయారు చేయగానే బాటిల్స్లో నింపరు. ఏకంగా 7 ఏళ్ల పాటు ఓక్ బ్యారెల్స్ అంటే చెక్క పీపాల్లో నిల్వ చేస్తారు. ఆ పీపాల్లో ఉన్న వ్యానిలిన్ అనే సమ్మేళనం వల్ల వెనిల్లా వాసన, టానిన్స్ వల్ల ఒక ప్రత్యేకమైన కిక్ వస్తుంది. అందుకే మిగతావన్నీ కెమికల్ టేస్ట్ ఇస్తే ఓల్డ్ మంక్ మాత్రం ఆ న్యాచురల్ టేస్ట్తో అందరినీ మాయ చేసింది. మూడవది బాటిల్ షేప్. మీరు ఓల్డ్ మంక్ బాటిల్ని గమనిస్తే అది ఒక రౌండ్ బాటిల్ కాదు, ఒక స్క్వేర్ షేప్లో పైన గీతలతో ఒక డిఫరెంట్ లుక్లో ఉంటుంది. షెల్ఫ్లో ఎన్ని బ్రాండ్లు ఉన్నా ఆ బాటిల్ చూడగానే గుర్తుపట్టేలా ఉండటం దీనికి అతిపెద్ద అడ్వాంటేజ్ అయింది. ఇక నాలుగవది ద ఆర్మీ కనెక్షన్. ఓల్డ్ మంకీకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీనిని టఫ్ మ్యాన్స్ డ్రింక్గా బ్రాండింగ్ చేశారు. ఇండియన్ ఆర్మీ మరియు నేవీ క్యాంటీన్లలో ఇది ఎక్కువగా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. ఆర్మీ వాళ్ళు తాగుతున్నారంటే అది ఒక గౌరవం, ఒక పౌరుషం అనే భావన జనాల్లోకి వెళ్ళిపోయింది. అలా అడ్వర్టైజ్మెంట్ అవసరం లేకుండానే జనం నోటి మాటతో ఓల్డ్ మంక్ ఒక లెజెండ్ అయిపోయింది. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ఓల్డ్ మంక్ సామ్రాజ్యానికి మొదటి దెబ్బ 1991లో తగిలింది. అదే లిబరలైజేషన్. విదేశీ బ్రాండ్లు ఇండియాలోకి రావడం మొదలైంది. భారతీయుల ఆదాయం పెరిగింది. వారు కొత్త రుచుల కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడే ఓల్డ్ మంక్ ఒక పెద్ద తప్పు చేసింది. మిగతా కంపెనీలు కొత్త ప్రోడక్ట్స్ తెస్తూ భారీగా మార్కెటింగ్ చేస్తుంటే ఓల్డ్ మంక్ మాత్రం మా క్వాలిటీ మాకు చాలు అని నిద్రపోయింది. ఆ నిద్రలో ఉండగానే గాడ్ ఫాదర్ రంగంలోకి దిగాడు. ఆ గాడ్ ఫాదర్ మరెవరో కాదు, ప్రభుత్వాలు. ఇండియాలో లిక్కర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అంటే ఏ రాష్ట్రంలో ఏ బ్రాండ్ అమ్మాలో అక్కడి ప్రభుత్వాలే డిసైడ్ చేస్తాయి. ఒకప్పుడు ఓల్డ్ మంక్ అమ్మకాల్లో 20% తమిళనాడు నుండే వచ్చేవి. కానీ 2003లో అక్కడి ప్రభుత్వం టాస్మాక్ అనే సంస్థను తెచ్చి మద్యం అమ్మకాలను తన చేతుల్లోకి తీసుకుంది. వారు కేవలం లోకల్ కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తూ ఓల్డ్ మంక్ను షెల్ఫ్ల మీద లేకుండా చేశారు. రాత్రికి రాత్రే 20% మార్కెట్ మాయమైపోయింది. తర్వాత 2009లో ఉత్తరప్రదేశ్లో మరో షాకింగ్ ఘటన జరిగింది. అప్పట్లో పాంటీ చెద్దా అనే వ్యక్తికి రాష్ట్రం మొత్తం మీద మద్యం డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చారు. ఆయన తన సొంత బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఓల్డ్ మంక్ను సైడ్ చేసేశారు. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన యూపీలో ఓల్డ్ మంక్ ఒక ఘోస్టులా మారిపోయింది. దీంతో కంపెనీ 20 కోట్ల నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఏకంగా దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. ఒకప్పుడు 80 లక్షల కేసులు అమ్మిన కంపెనీ కేవలం 20 లక్షల కేసులకు పడిపోయింది. రారాజుగా వెలిగిన ఒక ఇండియన్ బ్రాండ్ స్వరాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల మట్టిలో కలిసిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ ఒక లెజెండ్ ఎప్పుడూ పూర్తిగా అంతం కాదు. 2014లో కేవలం 20 లక్షల కేసులకు పడిపోయిన ఓల్డ్ మంక్ సేల్స్ 2021 నాటికి మళ్ళీ 80 లక్షల కేసులకు చేరుకున్నాయి. ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ లేకపోయినా కేవలం ఆ బ్రాండ్ లాయల్టీ వల్ల ఓల్డ్ మంక్ మళ్ళీ పుంజుకుంది. అసలు ఈ కంబ్యాక్ వెనుక వాళ్ళు వాడిన ఆ 3 సీక్రెట్ స్ట్రాటజీలు ఏంటో తెలుసా?
మొదటిది ఆర్గానిక్ మార్కెటింగ్. ఓల్డ్ మంక్ అఫీషియల్గా యాడ్స్ ఇవ్వలేదు, కానీ సోషల్ మీడియాలో మీమ్స్ మరియు రెబ్రో కల్చర్ ద్వారా యువతకి మళ్ళీ కనెక్ట్ అయింది. ఇది ఒక కల్ట్ బ్రాండ్గా మారిపోయింది. ఇక రెండవది ప్రీమియమైజేషన్. మార్కెట్ మారుతుందని గుర్తించి గోల్డ్ కప్, సుప్రీం వంటి ప్రీమియం వెర్షన్లను తెచ్చింది. అలాగే సామాన్యుల కోసం టెట్రా ప్యాక్స్ లాంచ్ చేసి మాస్ మార్కెట్ని కూడా పట్టుకుంది. మూడవది గ్లోబల్ ఎక్స్పోర్ట్. ఇండియాలో రాజకీయాల వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు తమ చూపును విదేశాల వైపు మళ్లించి 50కి పైగా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ఆదాయమే కంపెనీని నిలబెట్టింది. అయితే ఈ ఓల్డ్ మంక్ ఎదుగుదల మరియు పతనం నుండి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన బిజినెస్ పాఠాలు ఉన్నాయి. మొదటిది, ప్రోడక్ట్ ఈజ్ కింగ్. మీరు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని తయారు చేస్తే మార్కెటింగ్ బడ్జెట్ లేకపోయినా జనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఓల్డ్ మంక్ విషయంలో జరిగింది ఇదే. ఆ 7 ఏళ్ల న్యాచురల్ టేస్ట్ దానిని 5 దశాబ్దాల పాటు రారాజుగా నిలబెట్టింది. రెండవది, డోంట్ రిలే ఆన్ వన్ హీరో. ఓల్డ్ మంక్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే కేవలం ఒకే ఒక్క రమ్ బ్రాండ్ని పట్టుకొని కూర్చోవడం. యాపిల్ కంపెనీ ఐఫోన్ మీద, మైక్రోసాఫ్ట్ విండోస్ మీద ఆధారపడినట్టు ఓల్డ్ మంక్ కూడా తన మెయిన్ ప్రోడక్ట్ మీదే ఆధారపడింది. కానీ మార్కెట్ మారినప్పుడు ఆ ఒక్క ప్రోడక్ట్ దెబ్బతింటే కంపెనీ మొత్తం రిస్కులో పడుతుంది. అందుకే బిజినెస్లో డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం. ఇక మూడవది, ఇన్నోవేట్ ఆర్ డై. ఓల్డ్ మంక్ పాత పద్ధతిలోనే ఉండిపోయింది, కానీ అదే సమయంలో సూలా వైన్స్ లాంటి కంపెనీలు కొత్త ఫెస్టివల్స్, కొత్త రిసార్ట్స్, రకరకాల ఫ్లేవర్స్తో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యాయి. మీరు మీ విజయంతో సంతృప్తి చెంది ఆగిపోతే పోటీదారులు మిమ్మల్ని దాటి వెళ్ళిపోతారు. చివరగా చెప్పాలంటే ఓల్డ్ మంక్ కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు, అది ఒక బిజినెస్ లెసన్. క్వాలిటీ మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది, కానీ అహంకారం మరియు మార్పును ఆహ్వానించకపోవడం మిమ్మల్ని మట్టిలో కలుపుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.